అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఐఫోన్ ఇది ఖరాబ్ అయిందండి. అందుకే ఎన్ని రోజులు వీడియో పెట్టలేకపోయాను. అయితే ప్రాబ్లమ్ ఏందంటే వీడియో ఎప్పుడో ఎడిట్ చేసి పెట్టాను. కానీ ఇది అప్పుడు డౌన్‌లోడ్ అయితే కావట్లేదు. మెమరీ స్టోరేజ్ అని చూపిస్తుంది. అయితే నా ఫోన్‌లో ఉన్న వీడియోస్ అన్ని ఫోటోస్ కూడా డిలీట్ చేసిన. ఎంత డిలీట్ చేసినా అది ఔట్ ఆఫ్ స్టోరేజ్ అని చూపిస్తుంది. అసలు కంప్లీట్‌గా అసలు ఏమైందో తెలియట్లేదు. అసలు నేను తీసిన వీడియోని కూడా గ్యాలరీ నుంచి డిలీట్ చేసిన. ఇది విఎన్ సాఫ్ట్‌వేర్‌లో ఉంది. అట్లా డిలీట్ చేసినాక కూడా అసలు సాఫ్ట్‌వేర్‌లో విఎన్ ఎడిటింగ్ యాప్‌లో అది ప్లే కాకూడదు. అయినా కానీ ప్లే అవుతుంది. ప్లే అవుతుంది కదా అని చెప్పి డౌన్లోడ్ చేస్తే మాత్రం డౌన్లోడ్ అయితే కావట్లేదు. అసలు ఎంత ట్రై చేసినా ఎన్ని రోజుల నుంచి అసలు వీడియో పెట్టలేకపోయినా. అంటే నాకు తెలిసిన వాటికి మస్తు ట్రై చేశాను. కానీ కుదరలేదు. ఇక చేసేదేం లేక డైరెక్ట్ ఫోన్ నుంచే వీడియోని ఇంకో ఫోన్‌తోని చూడండి మొత్తం గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ డిలీట్ చేసిన. అయినా కానీ అసలు ప్లే కావట్లేదు. విఎన్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో మాత్రం ప్లే అవుతుంది. కాకపోతే డౌన్లోడ్ కావట్లేదు. ఇక చేసేదేం లేక నా ఫోన్ ఇంకో పాత ఫోన్ నుంచి ఈ ఫోన్‌ని ఇందులో ఉన్న వీడియో మాత్రం ఇట్లా పెట్టి షూట్ చేశాను ఇంకొక ఫోన్‌తో. ఈ ఫోన్ మాత్రం నేను వాడను. ఓన్లీ వీడియోలు తీయనీకే ఐఫోన్ అనేది యూజ్ చేస్తా. పాత మోడల్ ఇది ఐఫోన్ 11. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఫామ్‌లో వర్క్ వచ్చేసి గ్రూడింగ్ వర్క్ నడుస్తుందండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎప్పుడో అయిపోవాల్సిన వర్క్ ఒక వారం 10 రోజుల దాకా బాగా లేట్ అయింది. ఒక 5 డేస్ దాకా ఫామ్‌కి రాలేదు. కొంచెం బయట వేరే పర్సనల్ పని ఉండడం వల్ల ఫామ్‌కి రాలేదు. ఇక తొందరగా ఈ గ్రూడింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తే పిల్లలు అనేది మనకు వచ్చేస్తాయి. మనకు ఆల్మోస్ట్ ఒక 13,000-14,000 కోడి పిల్లలు వస్తాయండి. మనది 15,000 కెపాసిటీ కదా, మనకు ఒక 13,000-14,000 పిల్లలు వస్తాయి. ఈ గ్రూడింగ్ అనేది కూడా మనం 100 ఫీట్ల వరకు గ్రూడింగ్ కవర్ మొత్తం సెట్ చేస్తున్నాం. ఈ కవర్ కూడా మనం సైడ్ కవర్లో తీసుకొచ్చినప్పుడే తీపిచ్చినాం. అయితే నా చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా అయితే ఎవరు వీడియో చూస్తున్నారో వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి కరెంటు బాక్స్ అండి. మన మెయిన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మీటర్లకు వెళ్ళి మనకు వస్తుంది. ఇది 1 ఫేజ్, 2 ఫేజ్, 3 ఫేజ్ అట్లా సెట్ చేసుకోవచ్చు. అంటే దీని గురించి పూర్తి ఐడియా లేదు నాకు. అది కనుక్కొని ఒక వీడియో తీస్తాను నేను. అంటే ఏం తెలియకుండా చెప్తే బాగోదు కదా. దీని గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఒక వీడియో తీస్తాను నేను. కరెంట్ వైర్ కూడా అన్నీ సెట్ చేసేసినాం. కనెక్షన్ ఒకటే వేయాలి. ఈ గ్రూడింగ్ కూడా ఇప్పుడే మొత్తం సెట్ చేస్తున్నాం అంతా. ఇట్లా మొత్తం క్లోజ్ చేస్తున్నాం షెడ్లో. ఎందుకంటే ఇప్పుడు అంతా వర్షాకాలం కదా, వెదర్ అనేది ఊరికే మారుతూ ఉంటుంది. ఇట్లా క్లోజ్ చేసుకోవడం వల్ల లోపల వెదర్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇట్లా క్లోజ్ చేసుకుంటేనే బెటర్ అండి. సమ్మర్లో అయితే ఇట్లా ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు చలికాలంలో ఈ వర్షాకాలంలో ఇట్లా క్లోజ్ చేసుకుంటేనే బెటర్. అట్లనే ఒక 20 ఫ్యాన్లు కూడా ఫిట్ చేసామండి మన ఫామ్లో. మనకైతే అసలు 40 ఫ్యాన్లు పడతాయి. కాకపోతే మనం ఒక 20 ఫ్యాన్లే పెడుతున్నాం ప్రస్తుతానికి. ఒక ఫోల్ వదిలేసి ఇంకొక ఫోల్కి 20 ఫ్యాన్లు కలెక్షన్ ఇచ్చాం. ఇటు కాబట్టి గాలి కూడా ఇంకా చాలా బాగా వస్తుంది గాలి మనకి. ఇటంతా పచ్చటి పొలాలు ఉండడం వల్ల కూడా మనకు చల్లగాలి అనేది ఎక్కువ వస్తుంది. మీరు కూడా కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టే వాళ్ళు ఉంటే ఇట్లా ట్రై చేసుకోండి, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇవి పార్టిషన్ స్టాండ్లు అండి. ఇవి కూడా ఒక 10 పార్టిషన్ స్టాండ్లు చేయించినాం. దాంతోపాటు మనం డ్రమ్ములు కూడా ఆల్రెడీ ఎప్పుడో తయారు చేయించినాం డ్రమ్ములు కూడా. ఎందుకంటే కరెంటు ఎప్పుడు ఉండకపోతే ఇబ్బంది అవుతుంది కదా. గ్రూడింగ్ టైంలో కరెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మాత్రం ఈ డ్రమ్ములలో ముందే కట్టెలు అన్నీ నింపి పెట్టుకుంటే బెటర్. మనకు ఎప్పుడైనా కరెంటు పోతే మనం వెంటనే అంటించుకొని పెట్టుకుంటే మనకి హీట్ అనేది వస్తుంది. కోడి పిల్లలకు
ఖచ్చితంగా టెంపరేచర్ అనేది మంచిగా ఇవ్వాలండి. అట్లా ఇస్తేనే గ్రోత్ అనేది బాగా వస్తుంది. ఈ జాలి వచ్చేసి మన చెట్లకు పెట్టే జాలి తీసుకొచ్చినాం మనం. ఈ పార్టేషన్ స్టాండ్లకు ఈ మన ప్లాస్టిక్ జాలి పెట్టినాం. చాలామంది అయితే ఐరన్ జాలి పెడతారు. మనకు అంత టైం లేదని చెప్పేసి ఇక మనకి ఇది అందుబాటులో ఉందని చెప్పి అదే పెట్టాము. కరెంట్ వైర్ కూడా మనం ఆల్రెడీ ఫిట్ చేసినాం. కరెంట్ వైర్ కూడా ఇట్లా దొడ్డు వైరే పెట్టుకోవాలి గ్రూడింగ్కి. ఎందుకంటే నార్మల్ వైర్ పెట్టుకుంటే అంత లోడ్ అనేది తట్టుకోలేదు, కాలిపోతుంది. ఇది మన దొడ్డు వైరే, మన ఇంట్లో మీటర్కి ఇస్తారు కదా, దొడ్డు వైర్ అది. షెడ్లో కూడా ఏమైనా రాళ్ళు అవన్నీ ఉంటే ముందే ఏరేసుకోవాలి, రాళ్ళు కూడా ఉంటే. లేకుంటే వాటికి చిన్నపిల్లలకు దెబ్బలు తగ్గే ఛాన్స్ బాగుంటుంది. ఉనుక కూడా ఎక్కువ పోసుకోవాలి మనం గ్రూడింగ్ టైంలో. మా నార్మల్ దానికంటే గ్రూడింగ్ టైంలో ఉనుక అనేది ఎక్కువ వేసుకోవాలి. అట్లా వేసుకుంటేనే కోడిపిల్లలకు దెబ్బలు అనేది తాకాయి. కరెంట్ వైర్ అయితే మొత్తం ఫిట్ చేసినామండి. వాటికి కలెక్షన్స్ కూడా ఇస్తున్నాం. ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి గ్రూడింగ్కి. ఇప్పుడు ఇదంతా కూడా క్లోజ్ చేపిస్తా, మొత్తం క్లోజ్ అవుతుంది. చూడండి. ఇట్లా క్లోజ్ చేయడం వల్ల వేడి అనేది మొత్తం కోడిపిల్లలకు అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. అయితే మనం లోపల కూడా టెంపరేచర్ అనేది ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఎక్కువైతే ఏమైనా బల్బులు ఆఫ్ చేయడం కానీ, తక్కువైతే ఆన్ చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. మనకు మెయిన్ రాత్రి పూటనే ఎక్కువ ఎక్కువ ఇబ్బంది ఉండకుండా మొత్తం అన్ని సెట్ చేసి ముందే పెట్టుకుంటే బెటర్. ఆల్మోస్ట్ మొత్తం గ్రూడింగ్ వర్క్ కంప్లీట్ అయినట్టేనండి. ఏదైనా కానీ మనం ముందే కోడిపిల్లలు రాకముందే ఈ గ్రూడింగ్ వర్క్ అనేది మొత్తం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఇదంతా గ్రూడింగ్ వర్క్ ఇక కంప్లీట్ అయిపోయినట్టే. ఈ లోపల మనం వైర్లు అవన్నీ ఫిట్ చేసుకున్నాం కదా, ఈ డ్రమ్ములు కూడా మొత్తం సెట్ చేస్తున్నాం. డ్రమ్ములకు వేరే కలెక్షన్ ఉంటుంది మళ్ళీ. పైకి పొగ అంతా పైకి పోయేటట్టుగా సెట్ చేస్తాం. అది ఇంకా చేయలేదు ప్రస్తుతానికి. అది చేసినప్పుడు ఆ వీడియో కూడా నేను పెడతా. అందుకే ఈ మధ్యలో గ్యాప్ ఉంచేది దానికోసమే అన్నట్టు. డ్రమ్ము పెట్టి డ్రమ్ముకి ఒక ఐరన్ గుట్టం ఉంటుంది. అది పెట్టడం వల్ల పొగ అనేది మొత్తం షెడ్ బయటకు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆల్మోస్ట్ బ్రూడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఆ షెడ్లో ఇంకో చిన్న షెడ్ వేసినట్టున్నది. ఇవి వచ్చేసి మనం లైట్లకు ఇచ్చే కలెక్షన్. ఇది హోల్డర్స్ 100 వాట్ బల్బులు, 200 వాట్ బల్బులు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి పెన్సిల్ బల్బ్కి సంబంధించిన ఫీజ్. ఇది 1000 వాల్స్ ఉంటుంది బల్బ్. అది 500, 1000 వాల్స్ ఉంటుంది. ఈ బల్బులు కూడా కొన్ని ఎక్కువ తక్కువ తెచ్చి పెట్టుకోవాలండి. మనం ఎన్ని పెడతామో అన్నీ తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి అవి దాంట్లో ఉన్న ఫీజ్ అనేది ఎగిరిపోతుంది. అందుకనే ముందే ఒక మ్యాక్సిమం మనం ఒక 10 పెడతామంటే ఇంకొక 5 ఎక్కువనే తెచ్చుకోవాలి. అన్నీ రెడీగా ముందే పెట్టుకోవాలండి గ్రూడింగ్ సంబంధించిన వర్క్ ఏదైనా కానీ. ఎందుకంటే రాత్రి షాపులు అవన్నీ తీసుండేవి కదా, ఖచ్చితంగా బల్బులు అనేది ఎక్కువనే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మిల్లుకి వచ్చినామండి. నెక్స్ట్ డే వీడియో ఇది. మిల్లుకి వచ్చినాం, ఉనుక అంతా లోడ్ చేపిస్తున్నాం. ఉనుక మనకు వచ్చేసి ఒక 4 టన్నుల పైనే పడుతుంది ఉనుక. ఎందుకంటే మన షెడ్ పొడుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉనుక కూడా ఎక్కువనే పడుతుంది. మళ్ళీ గ్రూడింగ్ టైంలో కొంచెం ఉనుక ఎక్కువ పోసుకోవాలి నార్మల్ కన్నా. మనకు ఉనుక వచ్చేసి ఒక 4 టన్నుల చిల్లర పడిందండి. ఆల్మోస్ట్ ఉనుక కాస్ట్, లేబరు, ట్రాక్టరు మొత్తం కలిపి ఉనుకకైనా ఖర్చు 20,000 దాకా అయిందండి. రౌండ్ ఫిగర్గా ఒక 20,000 అయింది ఉనుకకి. మళ్ళీ లేబర్ అనేది ఓన్లీ బస్తాలలో నింపడం వరకే. అది ట్రాక్టర్ మీద వేయడం,
అంత లోడ్ చేయడం, మళ్ళీ మన ఫామ్ కాడ అన్లోడ్ చేసుకోవడం అంతా మేమే. అది ఈ ఉనుక వర్క్ చేసినందుకు 2 డేస్ అసలు లేవలేదు కంప్లీట్గా. దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చేసినాయి దెబ్బకి. ఇప్పుడు అలవాటు లేని పని కదా, ఇక తప్పదు, మేమే చేసుకున్నాం. ఇక వాళ్ళు కేవలం నింపడం మాత్రమే చేసిళ్ళు, ఈ లోడింగ్ అన్లోడింగ్ అంతా మేమే చేసుకున్నాం. మా అన్నయ్య అవన్నీ సెట్ చేసిండు, మేము అందిస్తున్నాం ఒక్కొక్కటి. అన్నయ్య మొత్తం పైన అంతా లోడ్ చేసిండు. విపరీతమైన ఎండ, అసలు వర్షపడలేదు. లోడ్ చేస్తుంటా అంటే గాలి రావడం వల్ల ఉనకంతా కళ్ళలో పడడం, గొంతులోకి ఇరుక్కపోవడం. అసలు వర్షపడలేదు. మాకు 2 డేస్ పట్టింది ఈ ఉనక నింపనికి. మా అవతారం చూడండి ఎట్లయిందో. ఎండలు అసలు మొత్తం ఇప్పుడు అలవాటు లేని వర్క్ కదా, చాలా ఇబ్బంది అయింది. ఆ కళ్ళు అయితే ఇంత ఉబ్బినాయి మొత్తం, అలా ఇరుక్కపోయి ఇట్లా రుద్దేసరికి ఆ ఉనక అంతా కోసుకుపోయింది. ఇది లాస్ట్ ట్రిప్. ఇది 2వ రోజు తీసుకొచ్చినాం. ఇది లాస్ట్ ట్రిప్. ఇప్పుడైతే వర్కర్లం పెట్టలేదు, మేమే మొత్తం బస్తాలలో నింపినాం ఈ ఉనక అంతా. ఈ ఒకరోజు చేసినాం కదా, 2వ రోజు అలవాటు అయిపోయింది. ఆ బస్తాల్లో మొత్తం ఉనక అంతా నింపి మన ఫామ్కి తీసుకెళ్తున్నాం. ఇక చాలా థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా వీడియో చూసినందుకు. నేను మళ్ళీ అడుగుతున్నాను, కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ఆన్లో ఉంచుకోవడం వల్ల నా నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ 500 సబ్స్క్రైబర్లకు దగ్గర వస్తుందండి. కొత్తగా అయితే ఎవరో చూస్తున్నారో వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్.